प्रसन्नवदनं जाये सर्वज्ञान पद्मात्मं गजामहे तन्नमस्कानां एकदं वास्मै गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः श्री गुरुभ्यो नमः వరసిద్ధి వినాయక స్వామి వద్ద కదా ప్రారంభ పూర్వకాలంలో సూత మహాముని సౌనికి అక్కడ సూత మహాముని ఒక మనిషి ఉండేవాట. అతను ఎలాంటి వాడయ్యా అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటే జరిగింది జరుగుతున్నది జరగబోయేది కూడా చెప్పగల మహానుభావుడు మన సాక్షాత్తు భగవంతుడే. ఆయన వద్ద కొంతమంది శిష్యులుగా ఉన్నారట. వాళ్ళని సౌనకాది మునులు అంటారు. ఈ సౌనకాది మునులు సూత మహాముని దగ్గరకు అడుగుతున్నట్ట, అయ్యా వినాయకుడు అంటే ఎవరు, అసలు ఎలా పూజించాలి, ఆయన్ని ఎలా పుట్టాడు, ఆయన పుట్టు పూర్వతలు ఏంటి, ఇవన్నీ కూడా సవిస్తరంగా తెలపండి అని చెప్పి అన్నారట. అనేసరికి ఆయన చెప్తున్నట్ట, అయ్యా లోకం కోసం మంచి ప్రశ్న వేశారు ఆయన, మీరు చెప్తున్నాను లోకానికి తెలియాలి ఈ విషయాలన్నీ కూడా అని చెప్తున్నట్ట. పూర్వకాలంలో గజ రూపం అంటే ఏనుగు రూపం గల రాక్షసుడు శివుడిని గురించి ఘోరంగా తపస్సు చేశాట. తపస్సు చేసేసరికి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నట్ట. అప్పుడు ఆ శివుణ్ణి గజాసుడు అడుగునట్ట, నాయన స్వామి నువ్వు ఎల్లప్పుడూ కూడా భూమందు తిరుగుతూ ఉంటావు, అలా తిరగకుండా ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా నా హృదయంలోనే ఉండాలి నువ్వు అన్నట్ట. తదాస్తు అని చెప్పి పరమేశ్వరుడు ఆ వరం ఇచ్చేసి ఎప్పుడైతే ఆ వరం ఇచ్చిన తర్వాత వెంటనే అతని హృదయంలోకి ప్రవేశించాట పరమేశ్వరుడు. కైలాసంలో పార్వతీదేవి భర్త దాన తెలియక, భర్త ఎక్కడున్నాడో తెలియక కంగారు పడుతూ అన్నీ వెతుకుతుందట. ఎక్కడా కూడా భర్త కనబడలేదు. చివరికి ఎవరి ద్వారానో విందట, మీ భర్త బలానా గజాసుర గర్భంలో ఉన్నాడు అని చెప్పి. అక్కడికి ఆయన్ని ఎలా రప్పించుకోవాలో తెలియక వెంటనే విష్ణులోకానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తుందట. అయ్యా విష్ణు మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుంచి రక్షించి నా పతిని నాకు అప్పచెప్పావు, అట్లాగే ఈ గజాసుర బారి నుంచి కూడా నా పతిని రక్షించి నాకు అప్పచెప్పవలసిందిగా కోరుతున్నానని చెప్పి అడిగిందట. అడిగేసరికి ఆ విష్ణుమూర్తి, అమ్మా నువ్వేం బాధపడకు, మీ భర్తను మేమందరం కూడా క్షేమంగా తీసుకొస్తాం, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని ఆమెని ఓదార్చి ఇంటికి పంపించారట. వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి ఆలోచిస్తున్నట్ట, ఆ గజాసుర గర్భంలోంచి పరమేశ్వరుని తీసుకొచ్చే మార్గం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా గంగిరెద్దు మేళమే సరైన ఉపాయం అని చెప్పి ఆలోచించుకున్న వారై అందరూ కూడా దేవతలందరికీ కూడా తలో వాయిద్యం ఇచ్చి ఆ విష్ణుమూర్తి కూడా చిరుగంటలో సన్నాయి దాల్చి చక్కగా ఇద్దరు కూడా చక్కగా అందరూ కూడా వెళ్ళి ఎక్కడైతే గజాసుడు ఉన్నాడో ఆ నందిని గంగిరెద్దుగా అలంకరించి గజాసురపురానికి వెళ్ళి ఆడిస్తూ ఉన్నారట. అది విని గజాసుడు నా భవనంలోకి వచ్చి ఆడవలసిందిగా కోరాట. కోరేసరికి ఆ భవనంలోకి వెళ్ళి గజాసురుడి ముందు అందరూ కూడా చక్కగా ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉన్నారట. ఆ ఉత్సాహానికి గజాసుడికి పరమానంద భరితుడై ఏ వరం కావాలో కోరుకుంటా అద్భుతంగా ఆడారు మీరు అని చెప్పి అనేసరికి అప్పుడు విష్ణుమూర్తి వారు దగ్గరికి వచ్చి ఆ గజాసురుడు చెప్తున్నట్ట, స్వామి ఇది శివుని యొక్క వాహనం అంది కాబట్టి నీ గర్భంలో ఉన్న శివుణ్ణి ఇవ్వవలసిందిగా కోరుతున్నానని చెప్పేసరికి గజాసుడు వెంటనే భయపడిపోయాట. అయ్యో ఇక నాకు సావే శరణ్యము మరణమే శరణ్యము, కాబట్టి చనిపోయే ముందు ఒక వరం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని చెప్పి విష్ణుమూర్తిని కోరాట. ఏమని, అయ్యా నేను చనిపోయిన తర్వాత కూడా నా శిరస్సు లోకోద్ధారణగా ఉపయోగపడాలి అని చెప్పి అనేసరికి తదాస్తు అని చెప్పి విష్ణుమూర్తి అనేసరికి నందిని ప్రేరేపించేసరికి నంది వెళ్ళి ఆ కొమ్ములతో ఆ పొట్ట తీర్చింది. పొట్ట తీర్చేసరికి శివుడు బయటకు వచ్చాడు. వచ్చినటువంటి పరమశివుని చూసి ఆ దేవతలందరూ అంటున్నారు, పాము రాక్షసులకి ఇట్లా వరాలు ఇస్తే పాముకు పాలు పోసినట్లు అవుతుంది, కాబట్టి ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా వరాలు ఇవ్వకు మహాభావ పరమేశ్వర అని చెప్పి ఆ పరమేశ్వరుడేమో కైలాసానికి వెళ్ళిపోతున్నాడు, విష్ణుమూర్తి విష్ణులోకానికి వెళ్ళిపోతున్నాడు, దేవతలందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. సరే ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి భర్త వస్తున్నాడని చెప్పి తెలుసుకుని ముందుగా చక్కగా అభ్యంగన స్నానం చేద్దామని చెప్పి నలుగు పిండితో ఒక బాలుని బొమ్మ చేసినాడు. బాలుని బొమ్మ దానికి ప్రాణం పోసి వాకిలి ముందు కాపలాగా ఉంచినాడు. ఆ అబ్బాయికి చెప్పినది ఏమని, ఎవరిని కూడా లోపలికి రానివ్వరా నాయన అని చెప్పి. సరే ఇంతలో పరమేశ్వరు వారు చక్కగా ఆ గజాసురపురం నుంచి వచ్చారు. వచ్చేసరికి ఆ ద్వారం ముందు ఉన్న బాలుడు అడ్డుపడుతున్నట్ట. అడ్డుపడేసరికి తెచ్చినటువంటి త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఖండించాట. లోపలికి వచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవి కూడా ముచ్చటించుకుంటూ ఉన్నట్ట. దంపతులతో మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో ఆ బాలుని విషయం గుర్తొచ్చిందట. వచ్చేసరికి అప్పుడు శివుడు తన పని చేసిన పని చెప్పేసరికి పార్వతీదేవి, అయ్యా మహానుభావ పరమేశ్వర ఎలాగైనా సరే ఆ బాలుని బతికించండి, మనం పెంచుకున్నాము అని చెప్పింది. తను తెచ్చినటువంటి గజాసుర శిరస్సును
ఆ బాలుని గదిగించి ప్రాణం పోసి గజానుడు అని చెప్పి నామకరణం చేసి అప్పటి నుంచి కూడా చక్కగా పెంచుకుంటూ ఉన్నాడు అల్లారం ముద్దుగా. అది వినాయకుడు, ఆయనే వినాయకుడు. అట్లాగే అప్పుడు ఆ రోజు భాద్రపద శుద్ధ చవితిట. దేవతలందరూ కూడా పరమేశ్వరుల వద్దకు వెళ్ళి ప్రార్థిస్తున్నారట, అయ్యా మహానుభావ, మా అందరికీ కూడా ఒక నాయకుడు కావాలి అని చెప్పి ప్రార్థించేసరికి ఇలా కొంతకాలానికి సరే చూద్దాంలే అని చెప్పి పరమేశ్వరులు వాయిదా వేశారట. తర్వాత కుమారస్వామి పుట్టాట. కుమారస్వామి పుట్టిన తర్వాత మళ్ళా రెండోసారి కూడా దేవతలందరూ వచ్చి అడుగుతున్నారు, అయ్యా మహానుభావ, గతంలో ఒకసారి అడిగాము మా అందరికీ కూడా నాయకుడిని చూడమని, కాబట్టి ఇప్పుడైనా సరే మీ కుమారులు ఇద్దరిలో ఎవరో ఒకరిని నాయకులుగా ఏర్పాటు చేయండి మా అందరికీ కూడా అని చెప్పి అనేసరికి వెంటనే పరమేశ్వరుల కుమారులిద్దరిని కూడా పిలిపించి, నాయనలారా, ముల్లోకాల్లో ఉన్నటువంటి నదుల్లో ఎవరైతే ముందుగా స్నానమాడి నా వద్దకు వస్తారో వాళ్ళకి ఈ నాయకత్వం లక్షణం ఇస్తాను అని చెప్పి అన్నారు. అనేసరికి ఆ పాపం కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలెక్కి పాపం వెళ్ళిపోయాడు. పాపం వినాయకుడు తన వాహనం ఎలుక పాపం వెంటనే వెళ్ళలేడు. ఆ పాపం ఇక్కడే ఉన్నట్ట, తల్లిదండ్రుల వద్దే కైలాసంలో ఉంటున్నట్ట. ఉంటూ ఆ పరమేశ్వరు వద్దే నమస్కరిస్తూ పరమేశ్వరుడు అంటున్నాడు, నాయన తండ్రి, నేను మరగుజ్జువాడిని అని చెప్పి తెలుసు కూడా నువ్వు ఇలాంటి పరీక్ష పెట్టడం నీకు తగునా అని చెప్పి ప్రార్థించగా అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడ, నాయన నారాయణ మంత్రం ఒక్కసారి పఠిస్తే నారాయణ అని చెప్పి 1000 నదుల్లో స్నానం చేసిన వాడు అవుతావు అని చెప్పి అన్నాడు. అలా నారాయణ మంత్రాన్ని పఠిస్తూ ఇక వినాయకుడు ఇక్కడే పార్వతీ పరమేశ్వరు చెంతే కైలాసంలో ఉన్నట్ట. అంతకుముందే గంగానదికి స్నానమాడడానికి వెళ్ళినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి వినాయకుడు స్నానం చేసి ఎదురుస్తున్నాడుగా. అలా ముల్లోకాల్లో ఉన్నటువంటి నదుల్లో అన్నింటిలో కూడా అంతే కనిపిస్తుంది కదా. ఏంటి మాయా అనుకున్నాడు ఆయన. తిరిగా కైలాసానికి వచ్చేసరికి కైలాసంలో తండ్రి దగ్గర ఉన్నటువంటి వినాయకుడిని చూసి ఆశ్చర్యపోతున్నట్ట సుబ్రహ్మణ్య స్వామి. అయ్యా అప్పుడు అన్నగారితో అంటాడు, అన్నగారు మీ మహిమ తెలియక ఇట్లా అన్నాను కాబట్టి క్షమించండి నాన్నగారు, అన్నగారికే నాయకత్వం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. అనేసరికి ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి దేవతలందరికీ కూడా నాయకుడిగా వినాయకుడిని ఎన్నుకున్నాడు. ఆ రోజు దేవతలందరూ కూడా తమ తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసము, భక్షాలు అన్నీ కూడా చక్కగా పళ్ళు ఫలాలు అన్నీ కూడా శక్తి కొలది వినాయకుడు సమర్పిస్తూ ఉంటారట. అవన్నీ కూడా తీసుకుని కొన్ని తిని, కొన్ని చేతపడుకుని, కొన్ని తన వాహనమైనటువంటి ఎలుక్కు ఇచ్చి మరికొన్ని చేత్తో తీసుకుని కైలాసానికి వచ్చాట. తల్లిదండ్రులకి ఇద్దరికీ నమస్కరిద్దామని చెప్పి పాపం వంగలేకపోతున్నాడు. బాగా కడుపు నిండా తిన్నాడేమో పాపం వంగలేకపోతున్నాడు. పాపం వంగలేకపోయేసరికి శివుడిని శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి నవ్వుతున్నాడట. పక్కపక్క నవ్వేసరికి పాపం వినాయకుడు పట్ట పగిలిపోయి వినాయకుడు మరణించాడు. పార్వతీదేవి ఆగ్రహంతో రగిలిపోతున్నాడట. ఓరి పాపాత్మన, నువ్వు నా కుమారుని చూసి నవ్వావు కాబట్టి నా కుమారుడు మరణించాడు. ఏ రోజైతే నువ్వు నా కుమారుని చూసి నవ్వావో ఆ రోజు నిన్ను చూసిన వాళ్ళు నీలాపనిందలు పొందుతారు అని చెప్పి చెప్పింది. వెంటనే ఆ శాపం పాపం ఆ శాపం టైంలో అందరూ ఋషులందరూ కూడా తపస్సు చేస్తున్నట్ట. వాళ్ళందరూ కూడా వణిగిపోతున్నట్ట. అమ్మా శాప విమోచనం చెయ్యి ఎలాగైనా సరే అని చెప్పి అన్నట్ట. అయినా సరే శాంతించట్ల పార్వతీదేవి. చివరికి బ్రహ్మలోకం నుంచి బ్రహ్మదేవుడు వారు, విష్ణుమూర్తి అందరూ కూడా వచ్చి శాంతింపజేసి, అమ్మా శాంతించు, లోకానికి ఖండంగా ఉంది నీ శాపము కాబట్టి ఎవరు కూడా బతకట్లేదు అని చెప్పి శాప విమోచనం చేయమ్మా అందట. అప్పుడు నా కుమారుని ప్రాణం పోస్తే నేను శాప విమోచనం చేస్తానన్నట. వెంటనే ఆ బ్రహ్మదేవుడు వారు, విష్ణుమూర్తి కూడా వినాయకుడికి ప్రాణం పోసి బతికించాడు. బతికించినటువంటి వినాయకుడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడుతూ, ఏ రోజైతే నా కుమారుని చేసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు వినాయక వ్రతం చేసి చక్కగా కథను చదివి చక్కగా ఎవరైతే అక్షంతలు శిరస్సుని ధరిస్తారో వాళ్ళకి పొరపాటున చంద్రుని చూసినా కూడా దోషం ఉండదు అని చెప్పి శాప విమోచనం కలిగించాడు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా దేవతలు చక్కగా అందరూ కూడా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయక వ్రతం చేసుకుంటూ చక్కగా కథను విని చక్కగా సాయంత్రం కూడా ఒకవేళ పొరపాటుగా చంద్రుడిని చూసినా కూడా దోషం లేకుండా అక్షంతలు వేసుకుంటే దోషం లేకుండా ఉంటుంది అని చెప్పి శాప విమోచనం కలిగించాడు. సరే ఇక్కడ ఇట్లా అయిపోయింది. సరే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దర్శనార్థమై నారదుడు విచ్చేశాట. అయ్యా నా స్వామి ఈరోజు భాద్రపద శుద్ధ చవితి అని చెప్పి గుర్తు చేశాట. మహానుభావ ఈరోజు కదా భాద్రపద శుద్ధ చవితి అని చెప్పి కృష్ణుడు చాటింపు వేయించాట. ఏమని, ఎవ్వరూ కూడా ఈరోజు చంద్రుడిని చూడకూడదు, చూసిన వాళ్ళకి నీలాపనిందలు పొందుతారు అని చెప్పి నగరం అంతా చాటింపు చేశాట. సరే సాయం సమయం అవడంతో అయ్యా నారదుడు సెలవు తీసుకున్నట్ట. కృష్ణుడు వద్ద సెలవు తీసుకుని నారదులు వెళ్ళిపోయారు. కొంతసేపటికి కృష్ణుడు పాలు కావాలని చెప్పి గోశాలకు వెళ్ళి
గోశాలలో పాలు పితుకుతూ ఉండగా పాలల్లో చంద్రుడు ప్రతిబింబం చూశాట. చూసేసరికి అమ్మో ఈరోజు ఏదో నాకు నీలాపనింద రాదు ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండగా కొంతకాలానికి సత్రాజిత్తు అనే మహారాజు గారు సూర్యుని సూర్యుని దయ వల్ల వరం పొంది మణిని పొందారు. సమంతక మణి అనే మణిని పొందారు. ఆయన ఆ మణిని ధరించి కృష్ణుడి దర్శనార్థమై వచ్చారు. ఒకరోజు వచ్చేసరికి కృష్ణుడు అడిగాట, అయ్యా మహారాజా, నీ మెడలో ఉన్న మణిని కనుక ఇచ్చినట్లయితే లోకం కోసం నేను ఉపయోగిస్తాను, అందరికీ కూడా మంచి జరుగుతుంది అన్నాడు. అప్పుడు మహారాజు గారు అన్నాడు, ఓ మహానుభావ, ఎవరైనా నువ్వు అనే మాట వింటే నవ్విపోతారు. ఎవరైనా మెడలో ఉన్న ఆహారాన్ని, బంగారు హారాన్ని మీకు కానుకగా వేస్తారా? ఎవరైనా ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నావా అని చెప్పి వెళ్ళిపోయాట. కొంతకాలానికి ఆయన తమ్ముడు ప్రసేనుడు అనేటువంటి వాడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాట. వేటకు వెళ్ళేసరికి ఒక పులి ఆ మణిని మాసముద్ర అని చెప్పి అనుకుని అతన్ని చంపి ఆ మణిని తీసుకుని వెళ్ళిపోతుందట. కొంత దూరం వెళ్ళేసరికి ఆ పులిని ఒక బల్లూకమైన ఎలుగుబండి చంపి తన మణిని తీసుకెళ్ళి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఉయ్యాలలో బొమ్మగా కట్టిందట. సరే, ఇక్కడ కృష్ణుడు ద్వారకలో అందరు కూడా కృష్ణుడి గురించి ప్రచారం చేస్తున్నారు. ఏమని? కృష్ణుడే తన తమ్ముడిని చంపి మణి కాజేశాడు అని చెప్పి సత్రాజిత్తు మహారాజు గారు ప్రచారం చేస్తున్నట్ట. ప్రచారం చేసేసరికి ఇది కృష్ణుడి చెవిలో పడి ఎలాగైనా సరే ఈ నిందను రూపుమాపుకోవాలి అని చెప్పి ఎక్కడైతే ప్రసేనుడు చనిపోయాడో అక్కడికి వెళ్ళి చూశాట. చూసేసరికి ఆ పులి అడుగు జాడలు కనబడుతున్నాయట. దానికి కొంత ముందుకు వెళ్ళేసరికి ఎలుగుబండి అడుగు జాడలు కనబడుతున్నాయట. సరే, దాంట్లో పాటు అడుగు జాడల్లోనే ముందుకు వెళ్తూ ఉండగా ఒక గుహ లోపల ఒక ఉయ్యాలలో అక్కడ మణి కనబడుతుందట. దాన్ని తీసుకొద్దామని చెప్పి తీసుకురాబోతున్నట్ట. వెంటనే ఆ ఉయ్యాల్లోని బిడ్డ చెవుమని కేకబెట్టేసరికి ఆ బల్లూకం కృష్ణుడి మీద పడి నానా విధాలుగా రక్కుతూ, పురుకుతూ, గుద్దుతూ, మా ఘాట్లు పెడుతూ నానా రకాలుగా 21 రోజులు ద్వంద్వ యుద్ధం చేసేసరికి ఆ బల్లూకానికి గుర్తొచ్చినట. మహానుభావుడు ఈయన పూర్వకాలంలో రాములు వారిన తర్వాత నీతో పాటు యుద్ధం చేయాలి అని చెప్పి కోరుకుంటే తర్వాత అవతారంలో నీతో యుద్ధం చేసే అవకాశం ఇస్తానని చెప్పి వరం ఇచ్చాడు. ఈయన సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అని చెప్పి ఆయనకు నమస్కారం చేస్తాడట. అయ్యా శ్రీరామచంద్ర ప్రభు నమస్కారం అని చెప్పి అప్పుడు బల్లూకాన్ని ప్రశ్నించినట్ట. ఓహో, పూర్వావతారంలో నువ్వు సైన్యాధ్యక్షుడు కదా, నీకు వరం ఇచ్చాను నాతో పాటు యుద్ధం చేయాలని చెప్పి. అవును, నువ్వేనా అని చెప్పి జాంబవతిని బల్లూకాన్ని నిమిరి, ఆయన నీకేం బాధ ఉండదు అని చెప్పి, ఆయన ఆ మణి ఇచ్చినట్లయితే నా మీద ఇట్లా నింద వచ్చింది, ఆ నిందను రూపుమాపుకుంటాను అని చెప్పి అనేసరికి అప్పుడు మళ్ళీ మన బల్లూకం అంటుందట, ఆయన మహానుభావ, నా కుమార్తె అయినటువంటి జాంబవతితో సహా ఆ మణిని తీసుకువెళ్ళు అని చెప్పి ఆ మణిని ఇచ్చేసిన తర్వాత బయట చూస్తున్నటువంటి దేవతలందరికీ కూడా జరిగిందంతా చెప్పి శ్రీకృష్ణుల వారు చక్కగా సత్రాజిత్తు మహారాజు గారి దగ్గరికి వచ్చారు. సత్రాజిత్తు మహారాజు గారు జరిగిందంతా చెప్పారు. చెప్పేసరికి అప్పుడు మహారాజు గారు అన్నాడు, అయ్యా మహానుభావ, నువ్వు మహానుభావుడు కాబట్టి, భగవంతుడు కాబట్టి నీ పైన నిందను పోగొట్టుకున్నావు, మరి మానవుల మాట ఏంటి అని చెప్పి అడిగారట. అడిగేసరికి అప్పుడు ఈ శ్రీకృష్ణుడు వారు వరమిస్తాడట. ఎవరైతే ఈ వినాయక వ్రతం చేసి చక్కగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కథనం విని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేశారో వాళ్ళు చక్కగా ఎవరైతే శిరస్సు మీద అక్షంతలు ధరించారో వాళ్ళకి ఒకవేళ పొరపాటును కూడా చంద్రుడిని చూసినా కూడా దోషం ఉండదు అని చెప్పి దోష పరిహారం కల్పించారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా భూలోకంలో మానవులందరూ కూడా చక్కగా భాద్రపద శుద్ధ చవితి నాడు చక్కగా వినాయకుడికి తమ శక్తి కొలది కూడా అన్నీ కూడా సమర్పించిన పళ్ళు ఫలాలు అన్నీ కూడా సమర్పించుకుని ప్రతి సంవత్సరం కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ చేస్తూ ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉన్నారు సుమా అని చెప్పి సుత మహాముని సోనికాత్మని చెప్పాడండి. స్కాంద పురాణే రేవాకండే వరసిద్ధి వినాయక స్వాగతం సంపూర్ణం భవదార్పినమస్తు. కొంచెం అక్షంతో కళ్ళకద్దుకుని స్వామివారిని వేసి కొంచెం అక్షంతో కళ్ళకద్దుకుని ఎత్తి వేసుకోండి అందరూ కూడా.